మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి ఈ నిమజ్జన ఏర్పాట్ల గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ముఖ్యంగా పట్టణ ప్రజలకు నమస్కారం. ఈ గణేష్ నిమజ్జనం సందర్భంగా ముఖ్యంగా గణేషులు కూర్చున్న నుండి ఇప్పటి వరకు పట్టణంలో ఉన్నటువంటి అన్ని గణేష్ స్థాపించి ఎక్కడెక్కడ పెట్టారో ఆ ప్లేసులో ముఖ్యంగా మా మున్సిపల్ సిబ్బంది ద్వారా అన్ని శానిటేషన్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు చేయడం జరిగింది. దాంతోపాటు 5 రోజులు పోయినటువంటి గణేష్ కానీ 7వ రోజు 9వ రోజు ముఖ్యంగా ఇంతకుముందు సంవత్సరంలో ఎలాంటి ఏర్పాట్లు కొద్దిగా ఏర్పాటు చేయకపోయేది. ఈ సంవత్సరం మాత్రం 5, 7, 9 రోజులలో కూడా ఇక్కడ క్రేన్లు ఏర్పాటు చేయడము, మా మున్సిపల్ సిబ్బందిని ఇక్కడ ఉంచడము, స్విమ్మర్స్ని పెట్టడము అన్నీ ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు వచ్చే గణేష్ నిమజ్జన నుంచి వచ్చే అంటే భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మా మున్సిపాలిటీ తరపు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పూర్తిగా చెప్పండి సార్. ఇప్పుడు పూర్తిగా ఈ నిమజ్జనంలో ఎందరు మంది విధుల్లో పాల్గొంటూ ఉన్నారు? పోలీసు వారితోనే కానీ మిగతా డిపార్ట్మెంట్లతోనే మీ సమన్వయం ఎలా చేసుకొని ముందరికి వెళ్తూ ఉన్నారు? ముఖ్యంగా మా మున్సిపాలిటీలో ఉన్నటువంటి సిబ్బంది అంతా ముఖ్యంగా వార్డ్ ఆఫీసర్స్ ఒక 40 మంది ఉంటారు. ఆ 40 మంది ఆఫీసులో ఉన్నట్టు 20 మంది మరియు డి గారు, ఏ గారు, 2 ఎస్ఐలు, శానిటరీ జవాన్స్, శానిటరీ వర్కర్స్ టోటల్ ఇందులోనే ఈ వారం రోజుల నుంచినే ఇందులో నిమగ్నమై ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మా మున్సిపాలిటీ నుంచి అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగానే వారం రోజుల నుంచి ముఖ్యంగా ఏంటంటే ఈ వినాయక్ సాగర్ ద్వారా దగ్గర అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే లైటింగ్ అరేంజ్మెంట్ కానీ, ఇక్కడ క్రేన్స్ అరేంజ్మెంట్స్ కానీ, మరియు ఫ్లడ్ లైట్స్ పెట్టాం. ఇక్కడ గత ఏ సంవత్సరం ఇంతవరకు పెట్టనిటువంటి ముఖ్యంగా 2 టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ స్టార్టింగ్ బుర్జు దగ్గర ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు పట్టణంలో ఉన్నటువంటి రోడ్లు, ఈ ముఖ్యంగా వినాయక సాగర్ వచ్చే రోడ్లు కానీ, ఈ శోభాయాత్ర వెళ్ళే పట్టణంలో ఉన్న రోడ్లు, మరి ముఖ్యంగా గణేష్ నిల్చోబెట్టి నుంచి రోడ్డుకి వచ్చే రోడ్లన్నీ అంటే గుంతలమయం ఉంటే వర్షాకాలం భారీ వర్షాల సందర్భంగా చాలా మయమైనాయి. వాటిని కూడా మా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బీటీ కానీ, సీసీ కానీ డస్ట్ ద్వారా ఫిల్ చేసి ఎలాంటి గణేష్ శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా మా వంతు చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ వాటర్ సప్లై కానీ, ఇక్కడ టెంట్లు ఏర్పాటు చేయడం కానీ, ముఖ్యంగా పోలీసు వారి విన్నపంతో పట్టణంలో సీసీ కెమెరాలు కూడా ఈ ఏర్పాటు చేయడం కూడా జరిగింది మా తరపు నుండి. సార్ చెప్పండి, గణేష్ నిమజ్జన శోభయాత్ర రూట్ మ్యాప్ గురించి ఒకసారి చెప్పండి సార్. ముఖ్యంగా బుధవారపేటలో 1వ నంబర్ గణపతి దగ్గర ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు మరియు గౌరవ ఎస్పీ గారు మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అక్కడ పూజ నిర్వహించి అక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత జమ్మం అది 2 టౌన్, నగరేశ్వాడ, మార్కెట్ యార్డు, గాంధీ చౌక్, వినాయక్ సాగర్ ద్వారా ఇవన్నీ రూట్ మ్యాప్ ఉంది. ఇందులో మా వంతు అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ వచ్చే ప్లేస్లలో లైటింగ్ అరేంజ్మెంట్ ఎట్టి బస్సులో చీకటి ఉండకుండా లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద గణేషులు రావడం వల్ల ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కరెంటుని వైర్స్ కట్ చేయడం జరుగుతుంది. అప్పుడు చీకటి ఏర్పడుతుందని ముందు ఉద్దేశంతో మా ఇక్కడ వినాయక్ సాగర్లో కానీ అక్కడక్కడ జంక్షన్ ప్లేస్లో అన్ని జనరేటర్స్ కూడా మున్సిపాలిటీ నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే వీక్షకులకు అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు? ముఖ్యంగా వినాయక్ సాగర్ వద్ద, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ వస్తుంది కదా సార్, దానివల్ల ఏమైనా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే వినాయక్ సాగర్ దగ్గర గతంలో అంటే కట్టెలతోటి బ్యారికేడ్ కట్టేవారు. గత సంవత్సరంలో ఇబ్బంది అయింది. పోలీసు వారు చెప్పడం జరిగింది ఇలాంటి అంటే టెంపరీ పెట్టడంతో చాలా ఇబ్బంది అయింది. ఈ సంవత్సరం కొద్దిగా మంచిగా చేయమని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించినందున దాన్ని ఉద్దేశంతో ముఖ్యంగా మీరు ఆ స్టార్టింగ్ నుంచి ఆ బుర్జు నుంచి వినాయక్ సాగర్ ఎండ్ వరకు కూడా మొత్తం ఇనుప బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా రెడీ ఇక్కడ ఉన్నారు. స్విమ్మర్స్ ఉన్నారు, మరియు దాంతోపాటు మా మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
ఆ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా మున్సిపల్ తరపు నుంచి కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటు పట్టణ ప్రజలు కూడా మాకు సహకరించాల్సింది ఏంటంటే వచ్చిన వినాయక సాగర్కి వచ్చిన గణపతులు ఎమ్మడి కొన్ని తడి చెత్తతోటి పూజా సామాగ్రి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ రావడం జరుగుతుంది. అట్టి సామాగ్రిని అంతా వినాయకుని మాత్రమే నిమజ్జనం చేయాలి, కానీ ఆ చెత్తను మాత్రము ఆ తడి చెత్త అవన్నీ వేయడం వల్ల ఇక్కడ మన చెరువు పొల్యూషన్ అవుతుంది. కాబట్టి దాన్ని గమనించి భక్తులందరూ వచ్చిన గణేష్ నిమజ్జన భక్తులందరూ వచ్చిన వెంటనే మా మున్సిపల్ సిబ్బందికి ఆ యొక్క తడి చెత్తకు సంబంధించిన పూల సామాగ్రి అన్ని వేస్ట్ అంతా మాకు ఇస్తే దాన్ని ఇక్కడ ప్రోగ్ చేసి ఇక్కడ నుండి సెపరేట్గా డంప్ సైడ్కి తీసుకెళ్ళి అక్కడ దీని పూలకు సంబంధించింది కానీ అరటాకులకు సంబంధించింది కానీ తడి చెత్తకు సంబంధించిన అన్ని సెపరేట్ అక్కడ ఉంచి దాని ద్వారా మనము వర్మీ కాంపోస్ట్ తయారు చేయడం జరుగుతుంది. అట్టి సెపరేట్ పూజా సామాగ్రితోటి తయారు చేసినటువంటి వర్మీ కాంపోస్ట్ను మళ్ళీ ఫ్యూచర్లో కూడా దాన్ని కూడా పబ్లిక్కే ఇవ్వడం కూడా జరుగుతుంది. ఉచితంగానే ఎలా ఇవ్వడం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా దాంతో ఇళ్లలో ఉన్నటువంటి మొక్కలకు కూడా వేసుకునే ఉచితంగా మేము సరఫరా చేస్తామని తెలియజేస్తున్నాం. ఎంతమంది క్రౌడ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సార్? అంటే సుమారు ఇక్కడ ఒక 4-5 వేల మంది ఖచ్చితంగా వస్తారు. అన్ని అలా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు మా మున్సిపల్ తరపు నుంచి చేస్తున్నాం. అదండి, ముఖ్యంగా ఇక్కడ నిర్మల్లో గణేష్ నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేసామని చెప్పేసి కమిషనర్ గారు చెప్తా ఉన్నారు. ఒక కరెంట్ డిపార్ట్మెంట్ అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, మిగతా డిపార్ట్మెంట్లని సమన్వయం చేసుకుంటూ వచ్చే భక్తులకు కానీ ఇక్కడ నిమజ్జనం చేసేటప్పుడు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఇక్కడ మన కమిషనర్ గారు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా భారీ వినాయకులను నిమజ్జనం చేయడానికి క్రెయిన్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు కూడా నియమించారని చెప్పేసి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఏదేమైనప్పటికీ అన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నిటితో సమన్వయం చేసుకొని ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ముఖ్యంగా వాళ్ళు కూడా తమ వంతు బాధ్యతగా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని, నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఎలాంటి పొరపాట్లకు కూడా తావేయకుండా ప్రశాంతంగా నిమజ్జనం ముగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.